అందరికీ నమస్తే. గవర్నమెంట్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే చాలా విచిత్రమైన పరిస్థితులు, ఆసక్తికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటి, మేము అసలు రాష్ట్రాన్ని చైనాతో పోటీ పడిపిస్తాం, రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడుతున్నాం అంటే వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేనేమో ఈ గవర్నమెంట్లోని బొక్కలన్నీ వెతికి జనాలకు చెప్తున్నాడు. పాపం ఆయన సస్పెండ్ చేసే ధైర్యం కూడా ఎవరు చేస్తలేరు పార్టీ నుంచి. ఎందుకు ధైర్యం చేస్తలేరంటే ఆయన మాట్లాడుతున్నది పబ్లిక్ ఇష్యూస్. ఆయన పాలిటిక్స్ అస్సలు మాట్లాడతలేడు, పక్కా స్ట్రాటజీతో పోతున్నాడు. ఆయన వెనుక ఇంకా చాలామంది అసంతృప్తి ఎమ్మెల్యేలు, అసంతృప్తి మంత్రులు ఉన్నారని అదొక డౌటు. ఇంటెలిజెన్స్ పెట్టి మొత్తం ఛేదించే ప్రయత్నాలు చేసిండ్రు ముఖ్యమంత్రి. ఏమేమో జరిగినాయి. అన్నీ జరిగినా రాజగోపాల్ రెడ్డి మాత్రం వెనుకపోతలేడు. రాజగోపాల్ రెడ్డిని పొగడాలనో లేకపోతే రాజగోపాల్ రెడ్డి తిడుతున్నాడు కాబట్టి ఆయన మనం వార్త చెప్పాలనో కాదు. అంటే గవర్నమెంట్లో ఫెయిల్యూర్స్ను బయట వాళ్ళు చెప్పడం కన్నా గవర్నమెంట్ వాళ్ళు చెప్తే, గవర్నమెంట్లో ఉన్నోళ్ళు చెప్తే అది దానికి శాంచిటీ ఎక్కువ. గవర్నమెంట్కు తెలియదు అనుకుంటాం కదా, అయ్యో ఈ సమస్య ముఖ్యమంత్రికి తెలుసో తెలియదో అనుకుంటాం, ఈ ముఖ్యమంత్రికి చేరేదాకా అనుకుంటాం, ముఖ్యమంత్రికి అన్నీ చేరుతాయి కానీ స్పందించరు. ఇంకా ప్రతిపక్షాలు చేస్తే రాజకీయం అంటారు, మరి సొంత పార్టీలు మాట్లాడితే ఇప్పుడు అదే పెద్ద రచ్చ అయిపోయింది. ఈ ఛానల్ మీది, మీకోసమే వార్తలు చెప్పేది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. రాజగోపాల్ రెడ్డి కొన్ని రోజులకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఇలా కొత్తగా ఏం మాట్లాడతలేడు. కాకపోతే ముందు ఆయన మంత్రి పదవి కోసం మాట్లాడిండు అన్నట్లు కనిపించింది బయటికి. మంత్రి పదవి కోసమే, మంత్రి పదవి ఇవ్వలేదు, నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి ఆ చామలకి మన రోజు ఉరుకుతాడు కదా, పొద్దుగాలు లేచి, సబ్జెక్ట్ లేదు ఏం లేదు, ఉరుకుతూ ఉంటాడు ఊకే. పాపం ఆయన ఒక్కడే రేవంత్ రెడ్డికి ఏదో కాపాడదామని ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఆయన గెలిపించింది రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఎంబడి ఉండి గెలిపించింది, లేకపోతే ఆయన ఎవరికి ఏం తెలియదు. అయితే నాకు మంత్రి పదవి ఇస్తారని ఇవ్వలేదు అని స్టార్టింగ్లో మాట్లాడుతుండే. బహుశా ఆయన మంత్రి పదవి కోసం మాట్లాడుతుండేమో అనుకున్నాం. తీరా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తుండే, ఇప్పుడు నాకు మంత్రి పదవి వద్దు, మంత్రి పదవి వద్దు అంటున్నాడు. వరుస కంటిన్యూగా చాలా విషయాలు నిరుద్యోగుల విషయంలో ఇది రెండోసారో మూడోసారో. RRR విషయంలో అయితే డైరెక్ట్గా మాట్లాడేసిండు, అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో అంటే దాని అర్థమైంది. ప్రభుత్వం మారాలంటే రైతులు కొట్లాడాలని అర్థం, ప్రభుత్వం మారితే అలైన్మెంట్ మారుతుందని అర్థం. ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే, గవర్నమెంట్ ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా డైరెక్ట్గా RRR రైతులకు సపోర్ట్ చేయలేదు. కలకుర్తి ఎమ్మెల్యే మన దగ్గరకు వచ్చారు కదా అక్కడోళ్ళు, కలకుర్తి ఎమ్మెల్యేకి నేనే ఫోన్ చేస్తే నాకేం సంబంధం అని మాట్లాడిండు. కానీ రాజగోపాల్ రెడ్డి అట్లా కాదు, ప్రభుత్వం మారాలంటున్నాడు. అయితే నిన్న అన్ఎక్స్పెక్టెడ్ కాదు, రాజగోపాల్ రెడ్డి ప్రీప్లాన్గా చేసినట్టుగా అనిపిస్తుంది. అది అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చిండు. అమరవీరుల స్థూపం దగ్గరికి ఆయన రెగ్యులర్ రాడు, ప్లస్ ఆడే కార్యక్రమం కూడా లేదు. గింటే పక్కనే పబ్లిక్ గార్డెన్లో నిన్న ప్రజాపాలన జెండా ఎగిరేసిండు. ఆడికి పోవాల్సి ఉండే, ఆడికి పోలేదు. కానీ రాజగోపాల్ రెడ్డి సడన్గా ఆడ నిరుద్యోగులు ఇచ్చిండ్రు, టైంకు ఆయన ప్రత్యక్షమైండు. ఇదంతా ప్రిప్లాన్గా జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడిండు. ఒక్కొక్క వీడియో విందాం. ఫస్ట్ ఈ వీడియో వినండి. 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా, మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా, నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అన్నగా నేను మాటిస్తున్నా. మీకు ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? రేవంత్ రెడ్డి గారేమో, శ్రీధర్ బాబు గారేమో, మిగతా వాళ్ళేమో మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అసలు పిల్లలు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వద్దని చెప్పి ధర్నాలు చేస్తున్నారు,
నోటిఫికేషన్ వద్దని, ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తున్నాడు తెలంగాణలో. మాట్లాడుతుంటే రాజగోపాల్ ఏమంటున్నాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆ 50,000 ఉద్యోగాలు ఇచ్చామనేది కూడా భరోసాగా చెప్తున్నాడు. రాజగోపాల్ తెలుసు 50,000 ఉద్యోగాల్లో కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చింది జస్ట్ 5,500 ఉద్యోగాలు మాత్రమే, డిఎస్సి. ఆ ఒకటి ఇంకేం లేవు మిగతాయి. అందుకే ఆయన అది కూడా గట్టిగా ఒక్క నుంచి చెప్తలేడు. ఇక మరి దీన్ని ఏమర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ఇది అని చెప్తున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్. ఇంకోటి ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేషన్, విద్యాశాఖ మొత్తం ఆయన దగ్గరనే ఉన్నాయి, రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. రేవంత్ శాఖనే ఇది. మరి రేవంత్ శాఖనే ఫెయిల్ అయిపోయిందని చెప్తున్నాడు ముఖ్యమంత్రిగా. డైరెక్ట్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నాడు ఆయన. నిరుద్యోగులు అద్దంకి దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడాడు, సీఎంతో మాట్లాడుతున్నాడు. కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి, అద్దంకి దగ్గరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ నేను మీ వెనుక ఉంటా, మేము ముందర ఉంటా అంటున్నాడు. ఇంకో మాట కూడా మాట్లాడండి, అది కూడా వినండి ఒకసారి. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకు ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. నేపాల్తో పోలుస్తున్నాడు. యాక్చువల్గా రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాటలు ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడితే అది కొంత రాజకీయం వైపు, లేకపోతే ఏదో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని మాట్లాడుతున్నారేమో, లేకపోతే ప్రభుత్వం అంటే పడదు కదా, ప్రతిపక్షం ఎట్లా యాంటీ కదా కాబట్టి మాట్లాడుతున్నారేమో, నిరుద్యోగుల తరఫున మాట్లాడుతున్నారేమో అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన కొద్దిసేపటికే మాట్లాడాడు రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రజాపాలన మీటింగ్ అని పెట్టుకొని జెండా ఎగరేసి మొత్తం ఒక 40 నిమిషాల బోరింగ్ స్పీచ్ ఇచ్చి మొత్తం ఇంకా తెలంగాణ మొత్తం ఉద్ధరించేసినాం, తెలంగాణ మొత్తం ఎక్కడో పోయింది, తెలంగాణ అసలు ఇంకా ఈ 2 సంవత్సరాల్లోనే తెలంగాణ మొత్తం ప్రపంచంతో పోటీ పడుతుందని పొంకనాలు కొట్టి ఆయన పోయిన తర్వాత కరెక్ట్ ఒక 10 నిమిషాలకు వచ్చిండు. ఆయన స్పీచ్కి ఈయన స్పీచ్కి మధ్య అరగంట డిఫరెన్స్ ఉంది. అరగంటలో వచ్చి రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పేసిండు. నేపాల్లో జరిగిన సంఘటన గుర్తుపెడుతున్నాడు. అంటే ఇక్కడ కూడా అట్లాంటి సంఘటనలు జరుగుతాయి, మీరు అనవసరంగా విద్యార్థులు రెచ్చగొడుతున్నారని. మరి ఇంత యాంటీ మాట్లాడుతుంటే ఎవరైనా చర్యలు తీసుకున్నారా? బక్కా జర్సన్ మీద చర్యలు తీసుకున్నారు. బక్కా జర్సన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు. అట్లా చాలామంది సస్పెండ్ చేసిన పార్టీ యాంటీగా మాట్లాడుతున్నారని. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? రాజగోపాల్ రెడ్డి వెనుక పార్టీ ఉందేమో, అసలు హైకమాండ్ ఉందేమో అన్న అనుమానాలు చాలామందికి ఉన్నాయి. అసలు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పరువే కాదు, ప్రభుత్వం పరువు కూడా తీస్తున్నాడు. ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తున్నాడు రాజగోపాల్ రెడ్డి. మరి ఆయన మీద ఇప్పటిదాకా మొన్న మల్రవి చెప్తున్నాడు, క్రమశిక్షణ సంఘం చైర్మన్, మాకు ఎవరు కంప్లైంట్ చేయలేదు అందుకని మేమేమి పర్స్యూ చేయలేదని. అంటే కంప్లైంట్ చేయకపోతే పర్స్యూ ఉండదా? లేకపోతే వీళ్ళందరూ కలిసి ఆయన వెనుక పెద్ద టీం, రాజగోపాల్ వెనుక పెద్ద టీం ఉంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజంగా కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి బాగా సపోర్ట్ ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసో లేకపోతే అక్కడ కలిసో మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడినావు, మేము మాట్లాడలేకపోతున్నాం, సరే మా తరఫున ఎవరెవరు మాట్లాడుతున్నారు కదా మాట్లాడండి అని. మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని డైరెక్ట్ మాట్లాడలేదు కదా. ఇంకా మంత్రులు మాట్లాడితే ఇంకా గవర్నమెంట్ కుప్పకూలినట్టు ఇంకేముండదు. మంత్రులు కూడా మంచిగా మాట్లాడుతున్నావు కానీ నడవని, బాగానే మాట్లాడుతున్నావు, బాగానే చురుకలు అంటిస్తున్నావు అని. వీళ్ళందరూ ఎట్లున్నా కనీసం మీనాక్షి నటరాజన్ అన్న పిలిచి వార్నింగ్ ఇవ్వాలి కదా. మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డిని విమర్శించడంలో ఆమె కూడా ఓకే మంచి సంతృప్తికరంగా ఉన్నట్టుంది. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు అనే దాన్ని జనాలకు అర్థమైతే చెప్పాలన్నదే ఈ పార్టీ ఉద్దేశం. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిన జనాలకు అర్థమైతే రేపు దింపితే కూడా రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. ఇంకా రేవంత్ రెడ్డిని దింపితే ఈగలు దోమలు కూడా ఉండవు ఆయన ఎంబడి. ఆ సిచ్యువేషన్ కోసమే ఇదంతా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మొదలే రేవంత్ రెడ్డిని ఎప్పుడు కోద్దామా, ఎట్లా తప్పిద్దామా అని ప్రయత్నాలు నడుస్తున్నాయి. అది ఓపెన్గానే కనిపిస్తుంది. అది రేవంత్ రెడ్డి విషయం కూడా ఆ విషయాలు తెలుసు ఆల్రెడీ. కానీ రేవంత్ రెడ్డి కూడా దానికి ప్రిపేర్ అయి ఉండొచ్చు, కానీ గ్రౌండ్ ప్రిపరేషన్ లేదు రేవంత్ రెడ్డికి. ఆయన మస్తు మాట్లాడచ్చు కానీ వెనుక ఎవరు లేరు, ఎమ్మెల్యేలు ఎవరు లేరు. మా మామనాడు జిల్లా ఎమ్మెల్యేలు కూడా లేరు. మామనాడు జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఈయనకన్నా దారుణంగా మాట్లాడినారు, ఈయనకన్నా దారుణంగా కోపంతో ఉన్నారు వాళ్ళు. ఇంకా గవర్నమెంట్ మీద కోర్టుకు పోయినరు జడ్చర్ల ఎమ్మెల్యే అనుమతి రెడ్డి. మిగతా ఇప్పుడు మా జిల్లా ఎమ్మెల్యేలు కొంత చొరవ తీసుకొని వచ్చి ఏమన్నా సీఎంను కలుస్తున్నారా? కలవరు అసలు. ఎవరో ఒక్కరిద్దరు ఉంటారో, వాళ్ళు కూడా ఉండరో కూడా తెలియదు. ఇట్లా అసలు మొత్తానికి సీఎంను దింపడానికి ఏమేమి స్కెచ్ కావాలనో అది ఇక్కడ నుంచి కత్తి నూడుతున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే రాజగోపాల్ రెడ్డి మీద ఎవరో పీసీసీ చీఫ్ అనే చర్యలు తీసుకుంటాడు కదా, కంప్లైంట్ ఇస్తాడు కదా, జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ చేస్తారు కదా.
అసలు రేవంత్ రెడ్డి తరఫున ఉండే ఎమ్మెల్యేలు కూడా ధైర్యం చేస్తలేరు కంప్లీట్ చేయడానికి. ఈయన మీద చర్యలు తీసుకోవడానికి మల్లు రవి కూడా ధైర్యం సరిపోతలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో అసలు గవర్నమెంట్ ఫెయిల్యూర్ను ఎవరో ఎందుకు చెప్పాలి? సొంతపాటి ఎమ్మెల్యే చెప్తున్నాడు కదా, ఈ ప్రతిపక్షం వాళ్ళు చెప్పినారు, లేకపోతే వాళ్ళు ఇంటెలిజెన్స్ సర్వేలు చేసినారు, లేకపోతే విద్యార్థులు చేసినారు కాదు. డైరెక్ట్గా సొంతపాటి ఎమ్మెల్యే చేస్తున్నట్టే ఈ ప్రభుత్వ పరిస్థితి ఏందో జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం అవతల మీద బూతులు తిట్టే రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఒక మాట కూడా అనలేకపోతుంది. చూసినరా? అట్లే ఉంటుంది. సొంత పార్టీలు మాట్లాడుతున్నప్పుడు దానికి ఎక్కువ రీచింగ్ ఉంటుంది కాబట్టి అనవసరంగా గెలిగితే ఇంకా అది బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి సైలెంట్గా ఏమైనా మాట్లాడుకొని మన పని మనం చేస్తున్నాం. ఆయన వెనుక ఎవరెవరో ఉన్నారు, ఆ తడపటాయింపు ఎందుకు? రేవంత్ రెడ్డి అసహనానికి కారణం కూడా ఇదే. రేవంత్ రెడ్డి చాలాసార్లు అసహనంతో కనిపిస్తూ ఉంటాడు. ఈ మధ్య బయటకు వస్తలేడు, ఎక్కువ ప్యాలెస్లోనే ఉంటున్నాడు. ఏదైనా సందర్భం వస్తే తప్ప బయటకు వచ్చి మాట్లాడతలేడు. ఒక 1 వీక్లో ఒక్కసారి కూడా బయటకు వచ్చి మాట్లాడతాడు. ఎంతసేపటికి కమాండ్ కంట్రోల్ రూమ్, ప్యాలెస్ టు కమాండ్ కంట్రోల్ రూమ్, ఇక్కడ మొత్తం 3 కిలోమీటర్లు అంతే, 6 కిలోమీటర్లు తిరుగుతుంటాడు తప్ప బయటకు వస్తలేడు ఎక్కడ. అందుకే ఎనీవే ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తుంటే గవర్నమెంట్లో ఎంత అస్థిరత ఉంది. అంతకుముందు అంటుండ్రు బీఆర్ఎస్లు కూలగొడతారు, బీజేపీలు కూలగొడతారు గవర్నమెంట్ అని. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూలిపోవడం కాదు, రేవంత్ రెడ్డిని కూలగొడేటట్టు కనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.